మీ అత్తకు షుగర్ కూడా ఉందమ్మా, చూసుకొని మాట్లాడుకోవాలి. నాకు ఇప్పుడే బీపీ చాలా. బీపీ ఉంటే కొంచెం దూకిట్లో ఎక్కువ యారు దూకిట్లో పెట్టుకునేది మా దగ్గర ఎట్లా మాకు అవసరం చేస్తుంది. తీసుకెళ్ళినా మా అవసరం జవాడి చేస్తాం. చూసినాం లేప ఏమో పాలెట్టి ఒకటికి రాగానే మీ మామ కొన్ని బుద్ధి మాటలు చెప్తే వినన్నావట. నిజమా? చూడమ్మా, ఈ ఊళ్ళో కట్ట పాడుకో కాపురం చేద్దామా, కలిసి మెలిసి కాపురం చేద్దామా? వాళ్ళ కలిసి మెలిసి కాపురం చేస్తావచ్చు కదా. కొత్తగా కాపురానికి వచ్చేది కొత్తింటి కోడాలి. మా ఓడగొండ పరిపట్టణంలో కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి. అవన్నీ నీకు తెలియకపోయిండొచ్చు. చూడమ్మా, ఓడగొండ పరిపట్టణం నందు ఎవరన్నా కానీ గోవిందంటే గొత్తలు వస్తాం, నారనట్టు నాలుగు తక్కువ వస్తాం. చూడకోడలా, నువ్వు మా అన్న కూతురు. నేను ఏ కోడ తెచ్చింది 7వ కోడలు, నా మేన కోడలు, నా రక్త సంతులు, నా మేన భాగ్యము, మా అన్న కూతురు కదా. నా మాట వింటావు కదా. నీ గోవిందుని వాక్యం గొత్తలు మరిసి, నారాయణ వాక్యం నాలుకను మరిసి, మా ఈ తెలుపు దేవుడు మూలోక సంచారి, 3 నేత్రాల గల్లవాడు, అడరేఖ ధరించే ఆ అర్ధనాశుడు, ఆ సాంబశుడు మన తెలుగు దేవుడు. ఓం నమ శివాయ ఒకసారి పలకదవా తల్లి. అలాగే తెలుగు నాకు ఇచ్చు. ఓం నమ శివాయ శివశంకర గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అమ్మ కోడలా, నేను పలకతాండిదేమి, నువ్వు పలుకుతాండిదేమి? నేను చెప్తాండి వాక్యాలు నీకు కష్టంగా ఉండొచ్చు. ఒకసారి కదా, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తాను, ఆలోచించు. ఓం నమ శివాయ శివశంకర ఓం నమో నారాయణాయ నే పలుకుతాను. పలుకులేదంటే ఆసురుతానా? చూడి, గోవిందంటే గొడ్డలు వస్తా, నారాయణ నాలుగు తక్కువ వస్తా. ఆఖరి సారి చెప్తా ఉన్నాను, గోవిందంటే అనుకో నీ ఒళ్ళు కొద్ది సురబెట్టలు లేవుడి. నా మాట ఇద్దావు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, గోవింద గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద, అనాథ రక్షక గోవింద, గోవింద. కొడలే తిరగట్టెడరా కదరకంట పుట్టిన దాసరి దొక్కలిది దొమరిది గుళ్ళని గులాబీ లేవు. ఎవరు పెట్టాడా జంబులు ఎవడెవడు పరి విధముగా తెలిపినవని ఆడక చెట్లేదంటే ఎంతటి మాయనాడు దానివి నువ్వు. కడిగింది నామము, తులసే నామము, మరిగి దేవుడు రామ్ పుచ్చుకొని అబ్బోడు పుచ్చుకొని అట్లా ఆడదాను నువ్వు. నన్ను
పుట్టిండేది నామము ఎంత నల్లగుంది కొట్టులే దేవుడు ఇచ్చిండేదిరా ఇప్పుడు ఇంత రేపు ఎవరు చూసేవారు చూస్తారు నీకేం పని నిజమేరా ఎంత నల్లగుంది పిల్లలు మాట ఉన్నాయి కదా పిల్లలు పిల్లలు వస్తే అదే పాలు పుట్టిలు ఉంటే పాలు తప్ప పెట్టినా కొడుక 7 మంది వరాన పుట్టింది వరపుత్రాలు ఆయనకి 7 మంది అంటే నాకు 101 మంది నాకరా 100 మందిరా 100కి పైన అనుకో నీకేమో ఇంకో పంపుతారమ్మని నేను వెనకపోతానా అందుకే బాగుంది అమ్మా అమ్మా గోవిందని వారికి గొంతులు పుట్టింది నారాయణ వారికి నేలను పుట్టింది నువ్వు ఎంత కొట్టి గొడ్డలు వేసిన కానీ నా గోవిందని మాత్రం తప్ప వేరే వాటి పలకలేనయ్యా అంటే ఉడికి చేప తెరిచిందేనట్లు అప్ప ఏమన్నా చదివి ముసలాం అంటాడు చూడ ఏమంటారు దాని తిట్లు లేదు నువ్వు స్మెల్ దాని తిట్టారా దాని నల్లాగా పుట్టుకున్నావుగా దాని కుటుంబం పోయా దాని రోజులకు నా ఆయన నాకు శివలారు ఇనుకున్నది నాకు అనలేదే అయినా కానీ లే దీని అనేది అట్లా తప్పు లేదు ఈ ఊరు నా సోతులు ముంచేసారు కదా దాన్ని వచ్చి రాగానే నా కోడలకు లేనిపోని మాట చెప్పేసి నా కాపులకు రాయలేసి కొంపలు కూర్చేసి నా సోతులు ఈ ఊరు నా మొగలు కట్టుకుంటాను రాండి నేను నా సోతులల్లా ఎట్లా వాళ్ళు చేసిన ఈ ఊరు ఆడల్లో అత్త మాట కోడలకి కోడల మట్టకి మొగలు మట్టలకి పిల్ల మట్ట మొగకి తెల్ల మట్ట బిడ్డకి మిట్టు మట్ట తెల్లకి మామ మట్ట కోడలకి కోడల మట్ట మామకి అత్త మట్ట కోడలకి కోడల మట్ట చెప్పి కాపులు కూర్చొని నా సోతులు నీవు నా సోతులు పెళ్లి చేసుకుని వస్తాను ఇట్లా మీ అత్త కాదురా నేను ఎట్లా బొరికిండదాన్ని ఈ ఊరు నా సోతులే ఈ పాడుబతుకు బతుకుతాను నా బతుక పేకర్సి నేను ఎంత బొరికిండదనరా లే పెళ్లి చేసుకొని ఇట్లు వస్తున్నా లేదో మా ఎత్తు అట్లా బొరికిండదాన్ని ఇంకా ఎంత పతివ్రత ఇట్లు భీమ్ చెట్లు తొలుతున్నా లేదో అట్లా పుట్టిన అట్లా బొరికిండదన్నక్క నాలా కాదు బాబు అయినా కానీ చూడి ఏ ఉన్న సోతులు ఉండేతావు ఇది ఉండేది మంచిది కాదు చూడరా కాదురా అతని ముందు దీన్ని ఎవరు చిన్నమ్మ అని పేరు పెట్టి పిలకూడదు దీన్ని ఏ పేరుతో పెట్టడం తెలుసా చెప్పమ్మా పుల్లది గులాబీ దాని పేరు పెట్టానే ఉన్నదానా దీన్ని ఎవరన్నా పతివలతో చిన్నమ్మని పేరు పెట్టి పిలిచినాడు ఎక్కడా పెట్టడా ఏం చేస్తారా తన దొరికిపోయి అయ్యో ఈయన కొడుకు 4 లక్షలు అయిందక్క వీళ్ళ కటింగ్ చెప్పించండి పెట్టినా కొడుకు మాను పోతుందని మొబైల్ వర్క్ చేసుకుని తిరుగుతాను
వాళ్ళకి మన అయిపోయింది 2 లక్షలు ఇచ్చింది అందుకే పెండ్లం ఒక నెల కూడా వండుకుని వెళ్ళిపోయినా నీ తావా ఏయ్, నా మాట వినుకున్నాను ఇక ఇది పెట్టు ఈ గౌరవం చెప్పు ఏయ్, రేయ్, నువ్వెక్కడ కూడా తెలిసిన ఊరికి ముత్తరన్న తాటాకలు గుడుసా తాటాకల పూలు గుడిసి తాకల తడక పొగలు సూర్యుడు వెలుగుటే చంద్రుడు వెలుగు కాలు నెడలు కాండ్రాన్ని చీకట్లో కాపం చేస్తావా నీ దేవుని మరుస్తావా ఏమే ఆ చిక్కడిలో నేను ఎలా కాపురం చేసి వస్తాయ్యా ఎట్లా కాపురం చేస్తామంటే నీకు ఇప్పుడు మీకు చూపేది లేదు మీ దేవుని మరిచేసి మా దేవుని కొని ఇడిచి పెడతా అత్తప్ప ఏమే నాకు గోవిందరి ఒక గుర్తులు పుట్టింది నా రైతులు ఒక నలుగురు పుట్టింది అయ్యా ఆయన చెవురా ఎవడురా నీకు దుమ్మెగలేదే నా కొడుకు నువ్వు పోయేది ఏయ్, ఏమే తాటాకల పూలు గుర్తు పడుతుండవు నా కొడుకు కట్టినట్ల మంగళ సూత్రము ఇవి ఇరు పెట్టుదాన్ని ఎక్కొచ్చు గౌరవం యాడ గుడుతా తాటాకల పూలు గుర్తు పంపిస్తాడా ఏయ్ చెవులు చెత్త తీసేవే నా పుట్టింటి వారి కమ్మల కమ్మ నేను కవిపెళ్ళాను మంగళము పొట్టేవుడు తీస్తాడే మేము మిండగాడు తీస్తాడా నా కూడా కట్టినదే ఇది మొదటి ఇంకా చచ్చిపోయింది అనుకుని నా కొడుకు రెండో పెళ్లి చేసి వేరే సంసారం పెట్టిస్తా ఏవక్క నిజమే కదా అట్లా మగలు కాపురం చేసిన ఆరు సంతకాలు వచ్చి కూర్చుంటే నా చదువుకుంటే కాపురాలు ఏమన్నా చిరుకులు పొదుకులు ఏమన్నా చూస్తురా పొట్టు తీసేసినాను ఈ పూలు కాపురాలు నేనే ముడుచుకోండి కాపురాలు నాకు ఎదుగు నా కుప్పలా నా కప్పలాక కాకడాలే లేవు దీనికి అవసరం ఏంటా నాకు అట్లా అంటకెళ్ళట పట్టినా పట్టవక్క నీకు చల్లరు అవన్నీ పూలు 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 మూడు మూడు ఉండే అవన్నీ దగ్గర నీ బిడ్డల ప్రసాదు డే కొప్పురది కప్పు కాదు కొప్పది ఏం తాటేకల పూరు గుడిసే పట్టండి కదా తడకేసుకొని తిని తడకేసుకొని కొరుకుంటే నగర్లో కోటేళ్ళ పరిబాట్లు ఎవరు చేస్తారమ్మా తాటేకల పూరు గుడిసే పట్టండి కదా పని బాటలు చెప్తాను
పని బాటలు చెప్తాను. కోటెల పని బాటలు 1000 మంది జీతగాలు కూడా చేయలేక పని బాటలు చెప్తా. నేను కాలుతో చెప్పేట్ల పని బాటలు ఏమి రూపో నీకు చేతులారా చెప్పేసి చేతులారా పని బాటలు చేసుకొని వస్తావా? అలాగే పని బాటలు తెలుగు నాకు ఇచ్చో గమరన్నా. నగర కంట నందూరు గడవల్లు నగర్లో కోటలు పని బాటలున్నగా నగరికి 4 గడువులు ఇంటికి 8 గడువులు నీళ్ళు పోయేలా పచ్చని గడ్డి 10 మోపులు 8 గడ్డి 7 మోపులు పోయేలా ఏమే 600 మంది ఆవుల కాడ అరచేత దోసి 700 మంది 8 మా చేత దోసి 6 మంది బావగారికి స్నానం చేయించి 6 మంది అక్కగా మామ ఉండే మల్ల చోడు ముగ్గులు పోసి నీ అత్త ఉండే అద్దాల బట్టి అలకి పోసి ఈ పని బట్టలన్నీ చేసుకొని వస్తే నువ్వు సాయకి డబ్బులు కిట్టే అప్పుడు చూస్తా ఇంకా ఒక పని ఉంది. అదేం పని వేసినా రాకలి రాకలి ఓలుగొండ పరిపట్నంలో 7 మంది రుక్కరాక ఇస్తాను. కదురుకు పుట్టడు రా సాముల్లో సబరు కలిపిట్ట ఆ సబరు కలిపిట్ట సాములు ఒళ్ళు దంచుకొని నా నగరికి రావాల. ఇన్ని పని పట్లు చేసుకొస్తావా? అత్త చెప్పేది ప్రతి పాటలకు పోయిన మగమ్మా అత్తయ్యా నువ్వు చెప్పిన వారు అడుగులు చేశాను అత్తయ్యా. ఏడు మాడలో ఎక్కి చూసిన బొమ్మ దొరసానే
మోసం మాట్లాడదానా నేను చెప్పిన పని వాటినంతా చేసినావంటే నీ ఒక్కదాని వల్ల కాదు ఎవరితో సపోర్ట్ తీసుకుని ఏమో చేసినావు 7 మంది ఉన్నారు వాళ్ళ అన్నగారు యారు ఏడమంది నీకు కడిలో ఉన్నారు వాళ్ళ అన్నగారు కడిలో ఖచ్చితంగా ఎవరినో పెట్టుకోండి పూలు కూడా తప్ప నీ ముఖం అయ్యా పట్ట దొరికాడు భక్తురాల నీ కొద్ది ముఖం మాయలు మంత్రాలు నేర్చిన మాయలాడదక్క ఇట్లా ఆడి ఊర్లో ఉంటే ఊరంతా చెడిపోతుంది ఈ కాలంలో వెళ్ళిపోయి నాయ మాట్లాడవచ్చు అయ్యో నా మాత్రం వదిలే చాలు అందుకే కొద్దిగాను ఎంత వచ్చింది ఎవరు ఆ మాట అనమను నేను ఇంత కొత్త రోజు కాదు అక్క ఎవరు ఆడోళ్ళు చూడి నోరేమని ఇస్తారు మీరు ఎట్లా బతికినారు చెప్పండి ఇచ్చితంట అందుకే నీ కోడలు నీ బాత్రూంలో ఏడా అయ్యో నాలంగా నా ఇష్టమో దూరం చిట్ట దూరం నా భర్త నా భర్త ఏయ్ చెప్పింది పని బాగా చేస్తున్నారు నీకేం కుదవ ఏమే ముగ్గురు పుట్టి 3 రోజులు పోతే అమ్మా అతను లేని ప్రాణం అడుగుతుంది కూడు లేని ప్రాణం కూడా అడుగుతుంది పట్టినట్టు మన ప్రాణంగా పడుతుంది అయ్యో రామరసిక కోడి పుచ్చుక అన్నట్లా చేసిన పని బాట్లంతా చేసిండావు సరే పని బాట్లు చేసినావు కదా అన్నం పెట్టాలి అన్నం పెట్టాలా అన్నం చేసి పెట్టేదాన్ని కయ్యింది వాళ్ళు ఎవరు లేరు నీ కూడ చేసి పెట్టేదాన్ని కూడళ్ళు ఎవరు లేరే కూలలు ఎవరు లేరు నీకే అన్నం అన్నం అని చెప్తాను కదా చూడి నీకు ఒక అవకాశం ఇస్తాను నీకు అన్నం పెట్టాలంటే నా మధ్యమాన మొడగల కింద యమధర్మర మధ్యమాన మొడగలు అవి యమధర్మరాజు కుంటల కింద రామలక్ష్మణ చెరువుల కింద 7 మంది కుమారులు 12 మంది పాలిగప్పులు 1000 మంది జీతగాళ్ళు 101 మంది కూలి వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు 12 గంటల పొద్దు అవుతుంది ఉదయకాల ఎండ దగాలిస్తుంది నా కుమారులకి అన్నం పెట్టేస్తావా ఈ బాండు పెట్టుకొని కాలే బాండు పెట్టుకొని అన్నం పెట్టేస్తున్నా నీకు అన్నం పెడతా ఏమే ఆ కాలే బాగా కలుగుతుందా అమ్మ చుట్టూ ఏమే అందసీరు కట్టిండావు ఆడదే పుట్టిండావు ఏమే నేను యానాడు ఎరుగలేదమ్మ చుట్ట గిట్ట కుతునెత్తుని కోసం మోపలు మోర్చిండా నీరు బిందులు మోర్చిండా నా ఎట్లా ఆడది ఆడన చిక్కల్లా నా ఇంత చుట్టుమా పది వృత్తా అట్లా బతుకు నేను బతుకులే వాడుకోబడుకో నీ చుట్టు కావాలంటున్నావు నీకు చుట్టు కావాలంటే ఓడకొండ పై పట్టం వెళ్ళా నీ కదర్ దేవుని కాపులు వెయ్యం కట్టేసుకుని కాపులు ఎవరైనా ఉంటే పదారింటిపై మా యొక్క నాకు తినే అన్నం పెట్టలేదు సటేకు పట్టకేలేదు నాకు దాన ధరం చేయండి నాకు రూపాయి నా మగనికి దేకండి అని పోయి పదారింటిపై ఎడతనినో పరిపాలన చేస్తే రాములరెడ్డి భార్య ఈ పట్టణ దర్శన మాట కాదు నీకు ఎవరైనా దాన ధరం చేస్తారేమో నేను చూస్తా దానికి ఎవరైనా దానాధారం చేసినట్టు తెలిసిందా 101 కోట్ల డబ్బులు 10,000 రూపాయలు జరిమానాన్ని ఈ ఊళ్ళో కూడా దొరుకుతాను దండోర సాధించరా ఏమంటున్నావు ఎట్లా